ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అతను తెల్ల చొక్కాలో వస్తానని కూడా చెప్పాడంట. పాపం తను తెల్ల ఓణిలో వచ్చింది, కానీ ఆ సుందరుడు రాలేదని ఏడ్చింది. ఏంటి జయంతి నువ్వు అనేది? తెల్ల లంగా ఓని కట్టుకురమ్మని లెటర్ రాశాడా? తెల్ల చొక్కా వేసుకుని వస్తానని చెప్పాడా? అవును అశ్విన్, ఆ రోజు నువ్వు కూడా తెల్ల చొక్కాలోనే వచ్చావు. ఆ రోజు నందా కూడా తెల్ల చొక్కాలోనే వచ్చాడు. అంతెందుకు, మన కరుణాకర్ సార్ కూడా తెల్ల సఫారీ వేసుకుని వచ్చాడు. ఇంతమందిని తెల్ల చొక్కాలు వేసుకుని రావడం చూసి తను కన్ఫ్యూజ్ అయిపోయింది. అది చెప్పుకుని ఏడ్చింది. సుందరుడు అలా చెప్పడు. సుందరుడు అలా చెప్పడని వీడికలా తెలుసు? అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? అది సుందరుడు ఇంతకు ముందు ఏమేం పంపించాడో ఏమేం రాసేవాడో ఆనంది చెప్తుంటే మనం విన్నాం కదా. అతని టేస్ట్ ఎలా ఉంటుందో కొంతవరకు నాకు ఐడియా ఉంది. తెల్ల కలర్ గురించి తను చెప్పే అవకాశమే లేదు. అందుకే నేను అలా అన్నాను. నేను కూడా దాన్ని పట్టుకుని సరదాగా ఆట పట్టించాను. సుందరుడు అలా చెప్పాడేమో తెలియట్లేదు. ఆ రోజు సుందరుడు అసలు రాలేదు. తర్వాత ఇంకొక పార్సిల్ పంపించాడు, అందులో తలగడొచ్చింది. ఎందుకు తనతో ఇలా ఆడుకుంటున్నాడో తెలియట్లేదు. ఆనంది కూడా తన చెప్పినట్టే తనని నమ్మి వెళ్తుంది. నేను తనని తెల్లలంగా ఓని కట్టుకురమ్మని చెప్పలేదే. నేను కూడా తెల్లచోకా వేసుకుని వస్తానని కూడా చెప్పలేదే. అతను లెటర్ పంపించే పద్ధతే తేడాగా ఉంది. అలాంటి వాణ్ణి నువ్వు కనిపెట్టి ఆనంది ముందుకి ఎలా తీసుకురాగలుగుతావు? అశ్విన్, అశ్విన్, అశ్విన్! అది అది నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు జయంతి. అశ్విన్, ఆనంది విషయంలో అనవసరంగా నువ్వు తలదూర్చుకో. ముందు తను నీతో మాట్లాడనివ్వు, తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. సరే జయంతి, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. వీడెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాడు? వీడికి సుందరుడికి సంబంధం ఏంటి? ఏం కావాలి? ఏం లేదు సార్, సైజ్ చార్ట్ ఇవ్వలేదు. ఇప్పుడిచ్చే గార్మెంట్స్లో ఏ సైజు కుట్టాలా అని. నువ్వు పోయి ఇతన్నే అడుగుతున్నావా? అయ్యగారికి ఏం చేయాలో తెలియక ఆఫీస్ అంతా రౌండ్లు కొట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు వచ్చి డౌట్లు అడుగుతున్నావు. వెళ్ళి మురళిని అడుగు. ఏమయ్యా ప్లేబాయ్, నువ్వు వచ్చిన పని ఉష్కాకైంది. కనీసం ఈ పని అయినా చేస్తావా? లేదంటే ఇది కూడా? నేను నా పని బాగానే చేసుకుంటున్నాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. చేసుకుంటా తప్పుతుందా? నిన్ను నా నెత్తి మీద కూర్చోబెట్టి మిత్ర మేడం ప్రశాంతంగా ఉంది. ఏంటో నా బతికిలా అయిపోయింది. ఆనంది, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాకు కొంచెం పనుంది, ఏంటో త్వరగా చెప్పు. సుందరుడు తెల్ల చొక్కా వేసుకుని వచ్చి నిన్ను కలుస్తానని లెటర్ ఏమన్నా రాశాడా? చెప్పానంది. నీకెందుకు చెప్పాలి? పనికి సంబంధించింది ఏదైనా ఉంటే నన్ను అడుగు, లేదంటే వెళ్ళి నీ పని చూసుకో. ఆనంది, ఈ ఒక్కసారికి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. తర్వాత నేను ఇంకేమీ అడగను. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అవును,
చాలా. ఆ లెటర్లో ఇంకేం రాస్తుంది? అది నీకెవరిచ్చారు? చెప్పానంది. వీడెందుకు ఇంతలా విచారిస్తున్నాడు? ఇలా చూడు, నా సొంత విషయాల్లో నువ్వు తల తూర్చాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ఆనంది, నేను ఊరికే తెలుసుకోవడానికి అడగట్లేదు, నీ మంచి కోసమే అడుగుతున్నాను. సుందరుడు ఇప్పుడు ఏమైనా పార్సిల్ పంపించాడా? ఇప్పుడు కూడా నేను సైలెంట్గా ఉంటే చాలా కష్టం. నేనెందుకు నీకు చెప్పాలి? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? అయ్యో ఆనంది, నీకే అర్థం కావట్లేదు. నేనేం అర్థం చేసుకోవాలి? ఆనంది, ఆ సుందరుణ్ణి నేను... అశ్విన్, సైజ్ చార్ట్ అడుగుతున్నారు. మెటీరియల్ కూడా కావాలంట. కొంచెం వచ్చి తీసివు. నందా, ఒక 5 నిమిషాలు నేను మాట్లాడేసి వస్తాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. లేదు అశ్విన్, కొంచెం అర్జెంట్, వచ్చి తీసివు. అయ్యో నందా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. 2 నిమిషాల్లో వచ్చి తీసిచ్చి ఆ తర్వాత వచ్చి మాట్లాడు. మహేష్ మహేష్ మహేష్, హే కూల్ కూల్. నాకిప్పుడే ఒక విషయం తెలిసింది. నాకు నువ్వే గుర్తొచ్చావు. అందుకే వెంటనే నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చేసాను. నీ లవ్ సక్సెస్ అవడానికి మనకి మంచి ఆప్షన్ దొరికింది. ఓకే ఓకే, కామ్ డౌన్. కూల్గా రిలాక్స్డ్గా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అయ్యో మహేష్, కాసేపటి క్రితమే అమ్మ నాకు ఫోన్ చేసింది. నన్ను ఆకాష్ని పక్కనే ఉన్న గుడికి వెళ్ళి దీపం పెట్టమంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. అమ్మని అడిగాను, నువ్వు ఈ పని చేస్తే ఆకాష్ మీద నీకున్న లవ్ అటాచ్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పింది. ఇది బంధాలు స్ట్రాంగ్ అవ్వడానికి చేసే ఒక సాంప్రదాయం అట. ఇదంతా వినగానే నువ్వే గుర్తొచ్చావు మహేష్. ఎప్పటి నుంచో ఆనందికి నీ ప్రేమని చెప్పాలనుకుంటున్నావు కదా. నువ్వు కూడా ఆనందిని గుడికి తీసుకెళ్లి ఈ దీపం వెలిగించు. నాకెందుకో ఈ విషయంలో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. డూడ్, మనం ఏ కాలంలో ఉన్నాం? దీపం వెలిగిస్తే ప్రేమ ఎక్కువ అవడం ఏంటి? ఇలాంటివన్నీ నేను నమ్మను. నమ్మాలి మహేష్. గుర్తుందా, నువ్వు పెళ్ళే వద్దంటుండేవాడివి. అంకుల్ ఆంటీ ఫోర్స్ చేసి నిన్ను గుడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి పరిహారం చేయడం వల్లే కదా నీకు ఆనంది దొరికింది. ఆ తర్వాతే నువ్వు ఆనందిని లవ్ చేయడం స్టార్ట్ చేసావు. అదే జరిగినప్పుడు ఇదెందుకు జరగదు? నువ్వు నమ్మకంతో చేస్తే చాలు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నీకు ఆనంది కావాలా వద్దా? డూడ్, ఆనంది లేని లైఫ్ని నేను అస్సలు ఊహించుకోలేను. తను లేకపోతే నేను లేను కదా. నా మాట విను. నేను చెప్పినట్టు నువ్వు ఆనందితో వెళ్ళి దీపం పెట్టండి. ఖచ్చితంగా మీ లవ్ సక్సెస్ అవుతుంది. హాయ్ ఆనంది. సార్, కాఫీ ఏమన్నా కావాలా? నీ చేతి కాఫీ తాగాలని ఆశగానే ఉంది, కానీ నేను వచ్చింది కాఫీ కోసం కాదు.